హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు వెంటనే డీఏ, డీఆర్‌లు విడుదల. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ. దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఫిబ్రవరి 5 గురువారం నాడు వెలువరించిన చారిత్రాత్మక తీర్పుతో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక భారీ ఊరట లభించింది. గత దశాబ్ద కాలంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరియు అక్కడి ఉద్యోగ సంఘాల మధ్య నలుగుతున్న కరువు భత్యం డిఏ వివాదానికి ఈ తీర్పుతో ఒక స్పష్టమైనటువంటి ముగింపు లభించింది. ఈ కేసులో న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన హక్కులను అర్థం చేసుకోవడానికి ఎంతో కీలకం. సాధారణంగా ప్రభుత్వాలు కరువు భత్యాన్ని ఒక అదనపు ప్రయోజనంగా లేదా తమ ఇష్టానుసారం ఇచ్చే బహుమతిగా భావిస్తూ ఉంటాయి. కానీ సుప్రీంకోర్టు ఈ ధోరణిని తీవ్రంగా ఖండిస్తూ కరువు భత్యం డీఏ పొందటం అనేది ఉద్యోగుల యొక్క చట్టబద్ధమైన మరియు రాజ్యాంగబద్ధమైన హక్కు అని అత్యంత స్పష్టంగా ప్రకటించింది. మరి దీని అర్థం ఏమిటంటే, ఒక ఉద్యోగికి రావాల్సిన జీతంలో డీఏ అనేది విడదీయలేని భాగం. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఆ పెరుగుదలను తట్టుకొని ఉద్యోగి తన కనీస జీవన ప్రమాణాలను కాపాడుకోవటానికి ప్రభుత్వం ఇచ్చే పరిహారమే ఈ డీఏ. కాబట్టి దీనిని ఆపే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని కోర్టు తేల్చి చెప్పింది. ముఖ్యంగా 2008 నుండి 2019 వరకు సుమారు 11 ఏళ్ల సుదీర్ఘ కాలానికి సంబంధించిన డీఏ బకాయిలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉద్యోగులు చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటంపై స్పందించిన జస్టిస్ విజయ్ కరోల్ మరియు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం ఆ కాలానికి సంబంధించిన బకాయిలన్నిటిని వెంటనే చెల్లించాలని ఆదేశించింది. ఈ బకాయిల మొత్తం దాదాపు 41,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేయబడుతోంది. మరి ఇంత భారీ మొత్తంలో ఒకేసారి చెల్లించడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అంశమని భావించిన సుప్రీంకోర్టు ఒక ప్రణాళికాబద్ధమైన చెల్లింపు షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది. అందులో భాగంగా మొత్తం బకాయి పడినటువంటి 41,000 కోట్లలో ప్రస్తుతానికి కనీసం 25% మొదటి విడతగా మార్చి 31 లోపల ఉద్యోగులందరి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. అంటే సుమారు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తక్షణమే ఉద్యోగుల ఖాతాలలో అయితే జమ కానున్నాయన్నమాట. సుప్రీంకోర్టు తీర్పు మేరకు. మరి ఈ నిర్ణయం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు పెద్ద ఊరటైతే లభిస్తుంది అని చెప్పవచ్చు. మరి డీఏ లెక్కింపు విషయానికొస్తే కేంద్ర ప్రభుత్వం అనుసరించే అఖిల భారత వినియోగదారుల ధరల సూచి ఏఐసీపీఐ ప్రాతిపదికన డీఏ ఉండాలని కూడా కోర్టే వెల్లడించింది. మరి మార్కెట్‌లో పెరిగే ధరల ఆధారంగా ఈ సూచి మారుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక చిన్న ఆఫీస్ మెమోరాండం లేదా జీవో జారీ చేసి తమకు నచ్చిన విధంగా డీఏ లెక్కింపు పద్ధతిని ఇప్పుడు మార్చడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అది చట్టవిరుద్ధమని కోర్టే గట్టిగా హెచ్చరించింది కాబట్టి. మరి ఒక ప్రభుత్వం కేవలం శాంతి భద్రతలను కాపాడితే మాత్రమే సరిపోదు. ముఖ్యంగా అది ఒక సంక్షేమ రాజ్యంలాగా ప్రవర్తించాలి. వెల్‌ఫేర్ స్టేట్ లాగంటూ సుప్రీంకోర్టే తెలియజేసింది. మరి పౌరుల సామాజిక మరియు ఆర్థిక భద్రతను రక్షించాల్సిన ప్రాథమిక బాధ్యతనే ప్రభుత్వంపై ఉంటుందని కూడా కోర్టు తీర్పిచ్చింది. మరి ఉద్యోగులు అంటే ప్రభుత్వ యంత్రాంగంలో కీలక భాగస్వాములు. వారు పెరిగిన ధరల వల్ల ఇబ్బందులు పడకుండా ఆహారం, బట్టలు, వారి యొక్క వైద్య ఖర్చులు, నివాసం వంటి కనీస అవసరాలను గౌరవప్రదంగా పొందటమే ఈ యొక్క డీఏ ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి ఇది డీఏ ఇవ్వడం అనేది లగ్జరీ కోసం కాదు. అది కనీస జీవన పోరాటానికి అవసరమైన ఒక సాధనమని కోర్టు వివరించింది. ఈ తీర్పును అమలును పర్యవేక్షించడానికి మరియు ఆర్థికపరమైన చిక్కులను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించిందిక్కడ. ఈ కమిటీలో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ హిందూ మల్హోత్రా, జార్ఖండ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి తల్వాంత్ సింగ్ చౌహాన్ మరియు సీఏజీ ప్రతినిధి సభ్యులుగా అయితే ఉంటారు. వీరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించి మిగిలిన 75% బకాయిలను ఏ ఏ తేదీలలో చెల్లించాలో ఒక స్పష్టమైన షెడ్యూల్‌ని వీరు రూపొందిస్తారనమాట. ఇది ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య ఒక
వారధిలాగా పనిచేస్తుందనమాట ఈ బృందం. ఈ ప్రతినిధి ఆహ్, బృందం అనమాట. మళ్ళా అలాగే దీనిపై మరొక అదనపు వర్క్ కూడా ఉందనమాట. అదేంటంటే ఈ తీర్పులో మరో మానవీయ కోణం ఏమిటంటే కేవలం ప్రస్తుతం విధుల్లో ఉన్న వారికే కాకుండా 2008 నుంచి 2019 మధ్య కాలంలో పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు ఎవరైతే రిటైర్ అయ్యుంటారో వారికి కూడా మరియు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా ఈ బకాయిలైతే వర్తింపజేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలైతే జారీ చేసింది. మరి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఈ బకాయిలు అందటం వల్ల వారి వైద్య మరియు ఇతర అవసరాలకు ఎంతో తోడ్పాటు లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తన మొదటి చెల్లింపుల ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో తెలుపుతూ ఈ ప్రతినిధి బృందానికి మరొక ఆదేశం ఏంటంటే కీలకమైన ఆదేశం. ఈ ఏప్రిల్ 15 తేదీ లోపల ఒక సమగ్రమైన రిపోర్ట్ స్టేటస్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాలో జమ చేసిందా? చెయ్యలేదా? స్పష్టమైన రిపోర్ట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి అని జెప్పేసి గూడా ఆదేశించిందనమాట. మరి కోర్టుకు ఈ మేరకు ఈ ప్రతినిధి బృందం సమర్పించాల్సి ఉంటుంది ఈ రిపోర్ట్‌ని. మొత్తంగా చూస్తే ఈ తీర్పు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరికలాగా లాంటిది. ఆర్థిక సాకులు చూపి ఉద్యోగుల నోటికాడి కూడును అంటే డీఏని లాక్కోవడం సాధ్యం కాదని ఈ తీర్పు నిరూపించింది. ప్రభుత్వాలు సైతం తమ రాజకీయ ప్రయోజనాల కోసం పథకాలకు వేల కోట్లయితే వెచ్చిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వంలో భాగమై ఈ యొక్క ప్రభుత్వ పథకాలైతేనేమి, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే ప్రతి ఒక్క ఆర్డర్స్‌ని గూడా నిర్వర్తించి సక్రమంగా అమలయ్యేలా చూసే ఉద్యోగ పెన్షనర్లకు మాత్రము ప్రభుత్వము ఎటువంటి మొండి వైఖరి చూపించడం తగదు అని సుప్రీంకోర్టు గట్టిగానే సమాధానం ఇచ్చిందనమాట. కాబట్టి ఈ పథకాలకు ఖర్చు చేస్తున్నప్పుడు ఉద్యోగులకు కూడా వారి యొక్క కనీస అవసరాల కోసం డీఏ అనేది మంజూరు చేయాల్సిందే అని మనకు ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీర్పు కాదు ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా సుప్రీంకోర్టు తీర్పు అనమాట. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తింపు ఇది. సో, మరి వ్యవస్థను నడిపే ఉద్యోగుల హక్కులను కాలరాయకూడదు అనే సందేశాన్ని సుప్రీంకోర్టు చాలా బలంగా వినిపించింది. ఈ చారిత్రాత్మక తీర్పు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని మరియు వారి ఆర్థిక భద్రతను కాపాడిందని మనం చెప్పవచ్చు. సో, ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. వారికి కూడా వారి హక్కుల పట్ల అవగాహన కల్పించిన వారవుతారు. సో, ఈ తీర్పు అనేది కేవలం వెస్ట్ బెంగాల్‌కు సంబంధించిన తీర్పు మాత్రమే కాదు. సో, భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇక్కడ గూడా డీఏలు చాలా వరకు పేరుకుపోయి ఉన్నాయన్నమాట. పెండింగ్ డీఏలు మన రాష్ట్రంలో గూడా మొత్తం టోటల్ డీఏ, సరెండర్ లీవ్స్ అలాగే ఈఎల్స్ ఇవన్నీ కలుపుకొని రావాల్సిన 35,000,00,00,000 బకాయిలు అలాగే ఇంకా ప్రకటించాల్సినటువంటి 4 డీఏలు, కొత్త పీఆర్సీ ఇవన్నీ పెండింగ్‌లో ఉండిపోయినాయన్నమాట. సో, పీఆర్సీ బకాయిలు ఇవన్నీ. సో, కాబట్టి ఈ యొక్క తీర్పుతో మిగతా రాష్ట్రాలన్నీ కూడా మేల్కొల్పు దిశగా ఉంటుందని జెప్పేసి ఉద్యోగ పెన్షనర్స్ భావిస్తూ ఉన్నారు. చూడాలి ఫ్రెండ్స్. మనకు కూడా ఈ యొక్క పెండింగ్ బిల్స్ వెంటనే జమ కావాలనైతే కోరుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.